ఎస్, ఆ మనిషికి జరిగినటువంటి అవమానకర సంఘటనలు బాధగా ఉన్నాయి. అధికారం శాశ్వతం కాదు. అధికారం ఉంది కదా అని చెప్పి ఇలా వ్యవహరిస్తే మీకు కూడా ఎలాంటి వడ్డీతో సహా వచ్చేటువంటి రోజులు కూడా వస్తాయి. నిజంగా ఒక క్లర్కును కూడా రాజకీయంగా ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నప్పుడు కూడా సార్ అని సంబోధించేటువంటి సంస్కారం మాకుంది. హోంగార్డ్ వ్యక్తిని కూడా అన్నా అన్నటువంటి సంస్కారం మాకుంది. అటు పార్టీలో నుంచి కానీ ఇలా తల్లిదండ్రుల దగ్గర నుంచి కూడా నేర్చుకున్నాం సంస్కారం అటువంటిది. అందరిని ఒక ఘాటి కట్టేసేసి హేళన చేయకండి. మరి దళితులపైన ఇంత ఘోరంగా మానభంగాలు జరిగినప్పుడు దళిత ప్రొఫెసర్లను మీ పార్టీ శాసనసభ్యులే ఇలా దారుణంగా కొట్టినప్పుడు అప్పుడు ఎందుకు మీ నోరు లేయలేదు? ఎందుకు కనీసం దానిపైన విచారణ ఎందుకు అడగలేకపోయినారు? ఎందుకు ప్రెస్లో కనీసం ఈ దాడిని ఖండిస్తున్నామన్న మాట కూడా చెప్పలేకపోయినారు? ప్రత్యేక విమానంలో కడపంటే రాజకీయం చేయడానికి పరిగెత్తుకుంటూ వచ్చారే. ఒక పక్కన దేశానికి